గైస్ ఈ రోజు మనతో అసలు పరిచయమే అక్కర్లేని ఒక పర్సనాలిటీ, మోటివేషనల్ స్పీకర్ లోకేష్ గారు మనతో ఉన్నారు. అసలు వీక్యూబ్ గురించి సార్ ఏం చెప్తారో సార్ అడుగుదాం. హలో అండి. ఫైనల్లీ నేను మిమ్మల్ని కలవాలి అనుకున్నాను, కానీ ఇలా కలుస్తామని అని అనుకోలేదు. సో సార్, పిల్లలు వాళ్ళు చెప్తున్న మాటలు కానివ్వండి, వాళ్ళ మనసులో నుంచి వస్తున్న ఏవైనా సరే వాళ్ళ ఫీలింగ్స్ కానివ్వండి, ఎంత జెన్యూన్ గా ఉన్నాయి అని అంటే అది కేవలం వీక్యూబ్ వల్లనే సాధ్యమైంది అని అఫ్ కోర్స్ మిరాకిల్ అని చెప్పొచ్చు. కానీ ఇంత టఫ్ కాంపిటీషన్ లో లే ఆఫ్ జరుగుతున్న టైంలో ఎలా సార్ మీరు పిల్లల్ని ఈ స్టేజ్ వరకు తీసుకొచ్చారు? అంటే వీక్యూబ్ లో వచ్చేసి ఏంటంటే దే ఫాలో వన్ కైండ్ ఆఫ్ ప్రాసెస్. ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే లిటరల్లీ ఎవరైనా సరే ఆ ప్రాసెస్ లో పడ్డప్పుడు డెఫినెట్లీ ఈ రోజు కాకుండా రేపు అయినా సరే జాబ్ అయితే కొట్టే ఛాన్సెస్ 100% ఉంటాయి. బికాస్ ఏదో చెప్పామా క్లాసెస్ అయిపోయింది అనే పాయింట్ లో ఉంటుంది. చెప్పడంతో పాటు తర్వాత పిల్లల్ని ఫాలో అప్ చేయడం కానీ, ల్యాబ్స్ కానీ, మళ్ళీ వాళ్ళకి ఎగ్జామినేషన్స్ పెట్టడం కానీ, డౌట్ సెషన్స్ కానీ, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఒక స్ట్రాటజీస్ అనేది ఫాలో అవుతారు. అది ఫాలో అయ్యి వాళ్ళని ప్లేస్మెంట్స్ ఆపర్చునిటీస్ వరకు తీసుకెళ్తారు. తీసుకెళ్లిన తర్వాత అక్కడ చాలా మంది ఎందుకు ఫెయిల్ అవుతారంటే మీకు తెలియదు ఏం కాదు, ఈ రోజుల్లో అన్ని ఉన్న క్వాలిఫికేషన్ బాగున్నా మంచి మెరిట్ మార్క్స్ ఉన్నా కూడా స్టేజ్ ఫియర్ ఎక్కువ ఉంటుంది. జనాలు మాట్లాడలేరు అందరం కూడా. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్. సో ఆ ఛాలెంజ్ ని బీట్ చేయడానికి కూడా దే ఆర్ ఫాలోయింగ్ సమ్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఎక్కడైతే స్టూడెంట్స్ వాళ్ళ ఫియర్ అనేది పోగొట్టుకోవచ్చు. అది చేసినప్పుడు డెఫినెట్ గా వాళ్ళకి సబ్జెక్ట్ వచ్చేసింది. సబ్జెక్ట్ వచ్చిన తర్వాత ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు ఆ స్టేజ్ ఫియర్ కూడా వాళ్ళకి లేదు, కాన్ఫిడెన్స్ ఉంది. అండ్ ఎవరైనా ఇంటర్వ్యూ అడిగితే డెఫినెట్ గా వాళ్ళు ఆన్సర్ చేయగలిగినప్పుడు 100% జాబ్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఉన్న వాళ్ళతో పోలిస్తే. సో ఏంటంటే వాట్ ఐ ఫీల్ ఇస్ సబ్జెక్ట్ చాలా మందికి వచ్చు, అంతెందుకు నేను చూస్తే కూడా బయట చాలా మందికి లోపల మాట్లాడాలని చాలా ఉంటుంది, కానీ ఎక్స్ప్రెస్ చేయలేరు వాళ్ళు. బికాస్ దట్ ఒక ఫియర్ అనేది చిన్నప్పటి నుంచి ఉండిపోయింది. సో దాన్ని బ్రేక్ చేస్తుంది వీక్యూబ్. ఓకే, సో ఒక మోటివేషనల్ స్పీకర్ గా ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఫర్ స్టూడెంట్స్. మీరు వాళ్ళతో జర్నీ చేసినప్పుడు వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉండింది సార్? ఇప్పుడు అందరికి ఎట్ ఏ టైమ్ లో జాబ్స్ వచ్చేస్తాయి అని మనం అనుకోలేదు. సో కొంతమంది డౌన్ అవుతూ ఉంటారు, వాళ్ళ హోప్స్ ని మిస్ చేసుకుంటూ ఉంటారు. ఆ టైంలో మీరు వాళ్ళకి ఇచ్చే సపోర్ట్ ఎలాంటిది? అంటే నేను చెప్పేది ఒకటే, ఎప్పుడైనా సరే మనకి లైఫ్ లో ఛాలెంజెస్ ప్రతి రోజు ఉంటూనే ఉంటాయి. మేబీ ఫ్యామిలీ నుంచి ఉంటాయి, ఫినాన్షియల్ గా ఉంటాయి, మన హెల్త్ సైడ్ నుంచి కొన్ని ఇష్యూస్ ఉంటాయి. ఏమున్నా కూడా లైక్ చాలా మంది గివ్ అప్ ఇచ్చేస్తారు, ఆ కన్సిస్టెన్సీ అనేది ఉండదు. అండ్ ఇంకోటి ఎట్లా ఉన్నారంటే ఇప్పుడున్న జనరేషన్ స్పెషల్ గా వాళ్ళకి పేషెన్స్ లెవెల్ చాలా తక్కువ. ఒకటి చేస్తారు, వాడు ఒక 3 months చేసేసరికి వాళ్ళ ఫ్రెండ్ చెప్తాడు, అరే ఇది కాదు ఈ కోర్స్ చేయి, ఈ కోర్స్ చేస్తే దీనికి బాగా డిమాండ్ ఉంది, అది ఏ వస్తుంది, అది చేయి, ఇది చేయి. ఆ సజెషన్స్ వల్ల వాడు ఇన్స్టెంట్ గా షిఫ్ట్ అయిపోతూ ఉంటాడు. ఆ షిఫ్ట్ అవ్వడం వల్ల ఏమైతుందంటే దే కాంట్ క్రాక్ ద జాబ్. అంటే అంటారు కదా సింపుల్ గా, నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ తో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంకా బెటర్ గా. మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ ఉంటుంది కదా, భూతద్దం అనేది పేపర్ పైన ఇలా పెట్టినప్పుడు లైక్ ఇప్పుడు ఇక్కడ పెట్టాను, మళ్ళీ నేను పక్కన పెట్టాను, అక్కడ పెట్టాను, ఇక్కడ పెట్టాను, నేను స్పీడ్ గా ఫోకస్ అవ్వదు, కాలదు. అది అదే ఒకటే స్పాట్ లో నేను భూతద్దాన్ని ఒక 3 minutes 5 minutes అక్కడే పెడితే ఇట్ విల్ ఇట్ ఫైర్. అంటే ఆ పేషెన్స్ తోటి ఒకే దానిపైన ఫోకస్ అనేది ఉండాలి. అలాగే స్టూడెంట్స్ కూడా వాళ్ళు ఒక సబ్జెక్ట్ గానీ ఒక కోర్స్ లో గానీ వచ్చినప్పుడు ఫోకస్ గా దానిపైనే ఉండి డీవియేషన్ అవ్వకుండా చేయగలిగితే ఖచ్చితంగా జాబ్ కొట్టండి. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ రోజుల్లో ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయంటే స్టూడెంట్స్ కి ఏ వచ్చిన తర్వాత దాన్ని ఇంకా వాళ్ళు బెటర్ గా యూటిలైజ్ చేసుకోగలిగితే డెఫినెట్ గా వాళ్ళు వేరే వాళ్ళతో పోలిస్తే స్మార్ట్ గా ఉంటుంది. బయట ఒక ఇంటర్వ్యూకి వెళ్తే ఒక 100 members వెళ్తే ఆ 100 members లో వాట్ స్పెషాలిటీ దే ఆర్ అనేది వాళ్ళు ప్రూవ్ చేసుకోగలిగితే జాబ్ ఇస్ నథింగ్ అకార్డింగ్ టు మీ, ఈజీగా తెచ్చుకోవచ్చు. అండ్ వాళ్ళకి సబ్జెక్ట్ ఉంది, ఇలాంటి స్కిల్ ఉన్నప్పుడు నో ఆర్గనైజేషన్ వాంట్ టు లూజ్ దిస్ కైండ్ ఆఫ్ పీపుల్. ఆర్గనైజేషన్ కూడా అలాంటి వాళ్ళే కావాలి. లైక్ దే విల్ లుక్ ఫర్ పీపుల్ హూ కెన్ బి వెరీ స్మార్ట్, హూ ఆర్ క్రియేటివ్, హూ కెన్ డూ వెరీ ఈజీ టాస్క్. ఏఐని కానీ ఇలాంటి యూజ్ చేసుకొని స్మార్ట్ వర్క్ కావాలని, హార్డ్ వర్క్ అనేది కాదు, స్మార్ట్ వర్క్. సో అది చేసే వాళ్ళు ఉంటే డెఫినెట్ గా ఆర్గనైజేషన్స్ ఆర్ వెల్కమింగ్. ఎన్ని జాబులు పోయినా కూడా, ఉన్న ఒక్క జాబ్ ఉన్నా కూడా ఆ జాబ్ కి నిన్నే తీసుకోవాలి అన్నప్పుడు యూ షుడ్ ఫైండ్ దట్ వాట్ ఐఎమ్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్. అది వాళ్ళు బిల్డ్ చేసుకోవాలంటే మాత్రం ఎక్కడ పోయినా బతుకోవచ్చు. ఈవెన్ ఇంటర్వ్యూస్ లో కూడా అడుగుతారు, నిన్నే ఎందుకు తీసుకోవాలి. ఎగ్జాక్ట్లీ, నీ వల్ల మా ఆర్గనైజేషన్ ఏం హెల్ప్ అవుతుంది. సో దేర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్. నాకు ఇప్పుడు బయట 10 members ఉన్నారు, ఈ 10 members 9 members కాదని నిన్నే తీసుకోవాలంటే వాట్ ఈస్ దట్ క్వాలిటీ యూ కెన్ సే అంటే దే షుడ్ హ్యావ్ దట్ ఆన్సర్. చాలా మంది అది మిస్ చేస్తున్నారు. అది కానీ వాళ్ళు షార్పన్ చేసుకోగలిగితే, ఈ రోజు మనం కూడా చూసాం లోపల ఒక్కొక్క స్టూడెంట్ కి 3-4 ఆఫర్స్ ఉన్నాయి ల్యాండ్స్ లో. 3-4 hours లో వాళ్ళు బెస్ట్ చూస్ చేసుకుంటారంటే జస్ట్ ఇమాజిన్. అంటే జాబ్స్ లేవనే పాయింట్ లో వీళ్ళు 3 jobs హోల్డ్ చేస్తున్నారంటే
అంటే బయట జాబ్స్ లేవని కాదు, వీళ్ళకి జాబ్స్ కి సరిపోయే స్కిల్స్ లేవు. యా ఆ స్కిల్స్ ని కనుక వీళ్ళు డెఫినెట్ గా బిల్డ్ చేసుకోగలిగితే కంపెనీస్ లైన్ లో ఉంటాయి చేసుకోవడానికి. ఓకే. సో చాలా మంది చెప్తున్నారు సార్ మేము అక్కడి నుంచి వచ్చాము ఇక్కడి నుంచి వచ్చాము Yes. మేడం అన్నట్లు చెప్తున్నారు. వాళ్ళు ఇక్కడికి వచ్చి చదువు కోసం వస్తున్నారా సిటీకి అలవాటు పడడానికి వస్తున్నారా అనే చిన్న గ్యాప్ లో వాడు చదువుకోవాలి, జాబ్ తెచ్చుకోవాలి, ప్యాకేజ్ మంచిగా ఉండాలి, ఫ్యామిలీ నుంచి సపోర్ట్ రావాలి, తిట్లు పడకూడదు. అన్ని కావాలి, అన్ని ఆ కావాలి. టైంలో వాడు వచ్చి సార్ నాకు జాబ్ కావాలి ఏదో ఒకటి చేయండి అని మాట్లాడతాడు. లేదా సాయంత్రం అయిందంటే పబ్బుకి వెళ్తాడు. వాడు కల్చర్కి అలవాటు పడుతున్నాడా లేదంటే రాంగ్ డైరెక్షన్ లో వెళ్తున్నారా? ఆ టైంలో అలాంటి స్టూడెంట్స్ కి మీరు ఎలా ట్రైన్ చేస్తారు? అంటే ద పాయింట్ ఈస్ ఇప్పుడు ఎంత మనం ట్రైన్ చేసినా, ఎంత మనం వాళ్ళకి ఒక స్ట్రాటజీ ఇచ్చి ఒక స్కిల్ ని డెవలప్ చేసినా, ఎట్ ది ఎండ్ స్టూడెంట్ సైడ్ నుంచి కూడా ఎఫర్ట్ ఉండాలి. Yes. అండ్ హీ షుడ్ బి వెరీ ఫోకస్డ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోకస్ అనేది తప్పుతుండదు. ఒక ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసినప్పుడు ఏదేదో చూస్తే ఎక్కడెక్కడికి వెళ్ళిపోతాం. 3-4 hours అసలుకి అన్వాంటెడ్ కాంటెంట్ చూస్తాం. సో అలాంటి స్టేజ్ లో ఉన్నప్పుడు ఈ షుడ్ హ్యావ్ దట్ ఫోకస్. అంటే వాళ్ళు ఫాలో అయ్యే పేజెస్ ఎలాంటివి, Yeah. ఎలాంటి పీపుల్ ని వాళ్ళు కనెక్ట్ అవుతున్నారు, దిస్ డిఫైన్స్ దెమ్. వాటి సరౌండింగ్స్ వాళ్ళని డిఫైన్ చేస్తాయి. అండ్ వాళ్ళు చాలా మంది ఏంటంటే వచ్చేటప్పుడు చాలా కష్టాలతో వస్తారు సిటీకి. వచ్చిన తర్వాత స్లోగా వాళ్ళ సరౌండింగ్స్ లో తెలియకుండానే వాళ్ళలో ఇన్వాల్వ్ అయిపోయి అవును, change అయిపోతుంది. రూట్ మారిపోతుంది, మర్చిపోతారు, వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ మర్చిపోతారు, అన్ని మర్చిపోతారు, ఎందుకు వచ్చినా మర్చిపోతాడు, అవును. క్లాసులలో కూడా చక్కగా పోరు. అవును. పోకుండా వాళ్ళు లిటరలీ ఎట్ ద ఎండ్ వచ్చేసరికి నాకు జాబ్ రాలేదు, ఏమి అసలు ఇక్కడ కాలేదు అనే పాయింట్ తోటి వాళ్ళు వేరే వాళ్ళని బ్లేమ్ చేస్తుంటారు. అట్ ద సేమ్ టైం ఇన్స్టిట్యూషన్స్ ని కూడా ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మరి అట్లా అయినప్పుడు మరి ఇంతమందికి ఎలా వచ్చింది జాబ్? సింపుల్ కదా. సో ఇట్స్ ఆల్ అబౌట్ హౌ దే ఆర్. అండ్ వాళ్ళకి నిజంగా ఆ ఫైర్ ఉంది, నేను నేర్చుకుంటా, నేను ఏదో ఒకటి చెయ్యాలి, నేను సిటీకి వచ్చానంటే జాబ్ కొట్టే ఊరికి వెళ్తా అనే కాన్ఫిడెన్స్ ఉంటే ఇన్స్టిట్యూట్స్ ఆర్ దేర్ టు మేక్ దెమ్, అంటే వాళ్ళని డైమండ్స్ లో చేయొచ్చు. yes క్యూరియాసిటీ, హంగర్ ఉండాలి. స్పిరిట్ ఉండాలి వాళ్ళలో, వాళ్ళకి మనం ఎదగాలి అన్నట్లు హంగర్ ఉండాలి. ఉంటే లైక్ నో వన్ కెన్ స్టాప్. అంటే Yes. ఇన్స్టిట్యూట్ లో మనం ఒక 10% ఇచ్చినా 90% ఈ కెన్ బ్రింగ్. yes కానీ ఆ స్పిరిట్ లేనప్పుడు ఇన్స్టిట్యూషన్ 90% పుష్ ఉన్నా 10% కూడా వాళ్ళ దగ్గర నుంచి లేకపోతే yes సో మీరు ఫైనల్ గా అప్కమింగ్ వచ్చి మంచి ఇన్స్టిట్యూషన్స్ లో జాయిన్ అవ్వాలి, మంచి కోర్స్ లో చదివి మంచి జాబ్ తెచ్చుకోవాలి అనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే ఒక మంచి సజెషన్స్ ఏంటి? See, I give only one suggestion. It's not about మా వీక్యూబ్ కే రావాలని చెప్పట్లేదు నేను. ఇట్స్ ఆల్ అబౌట్ మీరు సెలెక్ట్ చేసుకునేటప్పుడు గో సర్చ్. గూగుల్ రివ్యూస్ అస్సలు నమ్మకండి ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఐ బిలీవ్, బికాస్ వీ డోంట్ నో ద జెన్యూనిటీ. డైరెక్ట్గా ఇన్స్టిట్యూట్కి వెళ్ళండి, వాళ్ళతో ఒక డెమో క్లాస్ తీసుకోండి, అక్కడ ఉన్న స్టూడెంట్స్తో మాట్లాడండి, వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకోండి, వాళ్ళ పాస్ట్ ప్లేస్మెంట్స్ చెక్ చేయండి, వాళ్ళ గురించి మీరు డీటెయిల్గా ఒక 3 days వెళ్ళండి, ఆ క్లాసెస్కి అటెండ్ కానీ చెప్పండి 3 days నేను అటెండ్ అవుతాను, నాకు నచ్చితే నేను ఫీజు కడతాను. అప్పుడు మీకు ఏది నిజంగా మీకు జెన్యూన్ అనిపిస్తుంది, ఎవరు మీకు మీ డ్రీమ్స్కి ఫుల్ఫిల్ చేస్తారనిపిస్తుందో అలాంటి ఒక ఇన్స్టిట్యూట్ని సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇన్స్టిట్యూట్ని సెలెక్ట్ చేసుకోవడం కాదు, అంతే విధంగా మీరు కూడా హార్డ్ వర్క్ చేయాలి. ఒక ఇన్స్టిట్యూట్ తీసేసుకొని ఇక మేము ఫీజులు కట్టేసిన మీకు ఇన్స్టిట్యూట్ పైన భారం వేస్తా అంటే కాదు. ఇట్స్ ఆల్ అబౌట్ అగైన్ సెల్ఫ్ ఇంట్రెస్ట్, మీ ఎఫర్ట్, ఇవన్నీ మ్యాటర్స్. ఇది చేస్తూ ఒక మంచి ఇన్స్టిట్యూట్ని సెలెక్ట్ చేసుకుంటే మాట యూ విల్ బి ఇన్ ద రైట్ డైరెక్షన్. అండ్ సక్సెస్ అనేది రావడం లేట్ అవ్వచ్చు బయట ఉన్న కాంపిటీషన్కి, కానీ రావడం మాత్రం పక్కా. సో సార్ చెప్పినట్లుగా 1-2 సార్లు ఆలోచించండి, మంచి పాత్ ని సెలెక్ట్ చేసుకోండి, డెఫినెట్ గా సక్సెస్ మీతోనే ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్, నైస్ మీటింగ్ యూ. సో మీరు సెలెక్ట్ చేసుకునేది ఏదైనా కావచ్చు, ఏ కోర్స్ అయినా కావచ్చు, ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్ను నువ్వు మోటివేట్ చేసుకో. నువ్వు ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడి నుంచి స్టార్ట్ చేసావు అన్నది చాలా ఇంపార్టెంట్. అంతేకాని మనం పక్కన వాడిని బ్లేమ్ చేయొద్దు, మనం చదువుకునే వాళ్ళని బ్లేమ్ చేయొద్దు, టీచర్స్ని అస్సలకే బ్లేమ్ చేయొద్దు. వాళ్ళు చెప్పినవి చెప్తారు, మనం ఎంత చేస్తున్నాం, మనం ఏమి ఇస్తున్నాం, ఇది మన లైఫ్ కదా. 1-2 సార్లు ఆలోచించండి. థ్యాంక్ యూ సో మచ్.